హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సూపర్ మార్కెట్‌కి అయితే వెళ్తున్నారండి మా మమ్మీ వాళ్ళు. ఏంటి తమ్ముడిని చూపిస్తుంది అనుకుంటున్నారు. తనైతే మా తమ్ముడు. ఇంకా చిన్న పిల్లలు ఉంటే అంతే కదా! ఫస్ట్ అయితే వాళ్ళకి కావాల్సింది టాయ్స్, కలర్ పెన్సిల్స్, పెన్స్, బుక్స్, బొమ్మలు, ఇంకా బాక్సులు, జామెంట్రీ బాక్సులు అట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నారండి పైకి. చిన్నపిల్లలు ఉంటే ఎవరైనా ఇంతే. ఫస్ట్ వాళ్ళ ఏం చేస్తారంటే ఎక్కడైనా మార్ట్‌కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్‌లోనే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి అయితే పెడతారు. పిల్లలు చూసి వెంటనే అవి కావాలి అని అది అడుగుతారు కదా! వాళ్ళ బిజినెస్ అయితే మంచిగా జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వెళ్ళడానికి మాత్రం ఓన్లీ వన్ రీజన్ అండి. కాకపోతే వెళ్ళింది ఒకదాని కోసం, చేసింది 10 రకాలైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ సూపర్ మార్కెట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంటికి సంబంధించిన డెకరేషన్ చేసుకునే ఐటమ్స్, మనకి ఏం కావాలంటే అవి అయితే ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మా తమ్ముడైతే వచ్చేసాడు కదా! ఇంకా వెళ్ళడమే. ఇక్కడైతే వెళ్ళిపోయి అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉన్నాడు. అన్నీ ఇంట్లోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొత్త బయటకు వెళ్తే మాత్రం అది కావాలి ఇది కావాలి. పిల్లలు అంతే కదండి. ఇంకా అట్లనే అడుగుతూ ఉంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళైతే వద్దమ్మా నీకు అవి ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఆపేస్తూ ఉంటారు. ఫైనల్గా అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకోకుండా మాత్రం వెళ్ళలేరు. వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బతకలేరు. అది ఎందుకు కొనిపించలేదు నాకని ఫుడ్ తింటారు. ఇట్లా ఉంటుంది పిల్లలతో. చూడండి గడియారాలు, అక్కడ ఫ్లవర్ వాజుల టైప్లో లైటింగ్స్ చాలా బాగున్నాయండి. ప్రతి బాటిల్ వచ్చేసి 20-30 రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంది. 10 రూపీస్వి కూడా బాగున్నాయండి. ఇక్కడ సిల్వర్ బాటిల్స్, కాపర్ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులు, ప్లేట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎట్లా ఉందో. ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అండి ఇక్కడ మొత్తం. ఇవి కూడా బాగున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా స్టీల్ ఉంది. స్టీల్ ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తున్నారు కదా! చాలా వరకు స్టీల్ వాడడమే బెటర్ అండి. వేడిది ప్లాస్టిక్ వాటిలో వేస్తే చల్లగా ఉన్నప్పుడు పర్లేదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాత్రం ఎంతో కొంత ప్లాస్టిక్ అనేది మన కడుపులోకి అయితే వెళ్ళిపోతుంది అవి తింటే అని చెప్తా ఉన్నారు. సో వాటి వల్ల ప్లాస్టిక్ వాడడం ఆపేసి స్టీల్ కానీ మట్టివి కానీ వాడితే చాలా మంచిదంట. బట్ ఇప్పుడు ఉన్న రోజుల్లో మనకి మట్టివి అయితే దొరుకుతాయి. కాకపోతే వాటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేమండి. ఈ స్టీల్కి వెళ్ళిపోవడం బెటర్. చూసారు కదా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి అయితే ఈ గ్లాసెస్ బాగుంటాయి వాటర్ ఇవ్వడానికి, వాళ్ళు తాగడానికి, టీలు కాఫీలు ఎవరికైనా ఇవ్వాలన్నా బాగుంటుంది. ఈ స్టిక్కులు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయంటండి. చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా ఐటెం మనం అనుకుంటాం మార్ట్కి వెళ్తే చాలా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి. లేదు, నార్మల్గానే ఉంటుంది. ప్రైస్ అయితే మరీ హైలో ఏముండదండి. వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ మాత్రం ప్రైస్ కామన్. చూసారు కదా చాలా బాగున్నాయంట. అక్కడికి వెళ్తే మనకి 1కి 10 కనిపిస్తూ ఉంటాయి. మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే షాపులకి వెళ్ళామనుకో వీళ్ళిద్దరు చూడండి ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు ఫన్నీగా. మా డాడీ అయితే వీడియో తీస్తూ ఉన్నారు. చూడండి అసలు ఎట్లా మనకి ఒకళ్ళు బ్యాక్ సైడ్ ఉండి వీడియో తీసే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన వీడియోస్ కూడా చేసుకోవచ్చు. మా మమ్మీ చూడండి ఇదైతే బాగుంటుంది కొట్టడానికి అని చెప్పి అంటుంది. చాలా ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇట్లా తీసుకుంటూనే ఉంటారు. అనుకునేది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది ఒకటి. తీసుకెళ్ళింది నార్మల్గా ఒక 1000 అనుకున్నాం అనుకోండి, ఆ 1000 దేనికి సరిపోవు షాపింగ్కి వెళ్తే. షాపింగ్ కానీ ఎక్కడన్నా ఇట్లా మార్ట్స్కి కానీ వెళ్తే అయ్యో అది తీసుకుంటే బాగుండేది ఇది తీసుకుంటే బాగుండేది అని ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ఫీల్ అవుతారు. లేదా వాళ్ళు ఒకవేళ దేనికన్నా ఎక్కువ ప్రైస్ పెట్టారనుకోండి, ఇది ఎక్కువ పెట్టానేమో వేరే దాంతో కంపేర్ చేసుకొని ఇది ఎక్కువ ఉంది అది తక్కువ ఉంది అని అట్లా అనుకుంటూ ఉంటారు. చూడండి టాయ్స్ అక్కడ ఉన్నవన్నీ తిరుగుతూ ఉన్నారు. మా డాడీ అయితే మా మమ్మీని ఆట పట్టిస్తూ వీడియో అయితే తీస్తూ ఉన్నారు. మిక్సీలు, కుక్కర్లు, ఇంకా ఇంట్లో కావాల్సినవి అది ఇది అని కాదండి, బేసిక్ స్టార్టింగ్ నుంచి ఇంట్లో ఏమైతే కావాలో అవన్నీ ఉంటాయి. కూరగాయలకి సంబంధించి ఐస్ క్రీమ్స్, ఇంకా అది ఇదని కాదు చాలానే ఉంటాయి. అన్నీ తెలిసిందే కదా మీకు మార్ట్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇదైతే మాకు అక్కడ ఉన్న దానిలో ది బెస్ట్ అని చెప్పుకోవాలి. చాలా స్టైల్గా ఉంది. దీనిలో ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా, చూడ్డానికి లుక్ బాగుంది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. చూడండి ఇదైతే భలే ఉంది డెకరేషన్ కోసం. చాలా బాగుంది. లైటింగ్ కూడా వస్తుందంట దానికి చెప్తా ఉన్నారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే చాలా సపోర్ట్గా ఉంటుంది. న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన మాలాంటి వాళ్ళకు
సో లైక్ అయితే ఇవ్వండి, వీడియో చూసి వెళ్ళిపోవద్దు. చూస్తున్నారు కదా, ఇంకా కప్సు, టీ టీకి వాటర్ గ్లాసెస్కి వాటర్ వేయడానికి, డ్రింక్స్కి కానీ ఇంకా అట్లా చాలా బాగున్నాయి. ఇదైతే భలే ఉంది కదా, మూతలా ఉంది, తీస్తేనేమో కప్లా ఉంది. ఇది వాడుకోవచ్చు, అది కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంది, రెండింటికి యూస్ అవుతుంది. ఇట్లాంటివి చూసి తీసుకోవాలండి. అవేంటంటే మనకి తర్వాత ఫ్యూచర్లో కూడా ఒకటి వాడుకోవాలని లేకపోయినా పైదన్నా వాడుకుంటాం కదా. ఇవైతే మంచిగా జ్యూస్ కానీ, ఇంకా కొంతమంది డ్రింక్స్లో చాలా వెరైటీస్ అయితే ఇష్టపడతా ఉంటారు. అవి వేటికైనా వాడుకోవచ్చు, బాగుంటాయి. ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చింది కదా, ప్రతి ఒక్కటి చాలా యూజ్ ఉంటుంది. ఇట్లాంటివి చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా లేడీస్ అంతేనండి, గ్యాసులు, హీటర్స్, బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, మ్యాట్లు, ఇంటి మ్యాట్లు, ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మా తమ్ముడు మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి చివరికి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాడు. అది కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఫైనల్గా అంతేనేమో, పిల్లలుంటే అయిపోయింది. ఫస్ట్ ఒక రౌండ్ అయిపోయింది ఇక్కడ వచ్చేయడం. మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి అది కావాలి మమ్మీ, నాకు కావాల్సిందే తీసుకో, పెన్స్ లేవని చెప్తా ఉన్నాడు. మా డాడీ అయితే పెన్స్ అయితే ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక కుప్ప అయితే తీసుకొచ్చి పడేస్తూ ఉంటాడు. 10-20 పెన్నులు ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. బ్లాక్, రెడ్, బ్లూ ఇవైతే ఎప్పుడు ఉంటాయి. కాకపోతే బయటకు వెళ్ళిన తర్వాత చూసినవే కావాలి అట్లనే అడుగుతారు. ఇంకేమన్నా కావాలంటే తీసుకోమ్మా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మా డాడీ ఏమో, మా మమ్మీ ఏమో నాని నీకు అన్నీ ఉన్నాయి కదా ఎందుకు నీకని చెప్పి మా మమ్మీ సరిపోతారు. ఇంకా టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ అనమాట ఇంకా అక్కడ. ఇంకా లేడీస్కి సంబంధించిన చాలానే ఉన్నాయి. ఇంకా మా మమ్మీ అయితే పాప కోసం ఏదో బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇట్లాంటివి తీసుకున్నా అని చెప్పింది. చూడాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకుందో. ఫ్లవర్ వాజ్లు అయితే బాగున్నాయి కదా, డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇట్లాంటివి ఎంట్రన్స్లో పెడితే. ఇంకా పైకి అయితే వెళ్ళిపోతే అలా ఉంది. నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మంచిగా చూపిస్తారండి. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరికైనా అడిగితే వాళ్ళు అక్కడున్న సేల్స్ గర్ల్స్ అయితే మంచిగా మాట్లాడుతూ మేడం అక్కడ అది ఉంది ఇది ఉంది చూడండి అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళు ఒక సోప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి, ఏ సోప్స్ ఎలా వాడితే బాగుంటుంది అని చెప్పేసి. అది వాళ్ళ మాటల్లోనే వినండి మీరు, నేను చూపిస్తాను మీకు అది కూడా అక్కడ. తర్వాత అయితే చూడండి, మా తమ్ముడు వచ్చేసి ఇంకా స్నాక్స్ అయితే అడుగుతూ ఉన్నాడు. ఇంకా తీసుకో మమ్మీ ఇది తీసుకో అని. మా మమ్మీ అయితే బయటవైతే ఎక్కువ ప్రిఫర్ చేయదండి, ఏదైనా ఇంట్లోనే చేసి పెడతారు. ఈరోజు చేయకపోయినా అడిగితే రేపు ఎల్లుండి అట్లా అయినా చేసి పెడతారు. ఇంక ఇంట్లో మినప్పప్పు, బియ్యము, కందిపప్పు ఇట్లాంటివి కూడా చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అవసరమే కదండి. ఇంకా మార్చిలో వెళ్తే మనం ప్యాకింగ్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ ఇట్లా అయినా తీసుకోవచ్చు. ప్యాకింగ్ తీసుకుంటే ఏంటంటే మనకి తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నార్మల్ వాటితో కంపేర్ చేస్తే, నా ఫీలింగ్ అండి. అది ఎవరిష్టం వాళ్ళది కదా. చూడండి మనకి ఇంట్లో కావాల్సిన పిల్లలకి కావాల్సిన డైపర్లు నార్మల్గా తీసుకుంటే ఎక్కువ ప్రైస్ ఉంటుందండి. ఒక ప్యాకెట్ తీసుకుంటే ఒక 10 కలిపి ఉన్న ప్యాకెట్లు తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. అట్లా ఎంతో కొంత ఎక్కువ ఉన్నవి తీసుకుంటేనే ప్రైస్ తగ్గుతుంది. ఇంకా ఇంట్లో కావాల్సిన పూజ సామాన్ అయితే కావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆయిల్ ఆల్ అవుట్లో అయితే ఆల్ అవుట్ ఉంది, గుడ్ నైట్ ఉంది. ఒకటికి 4 రకాలు ఉంటాయి. మనం షాప్కి వెళ్తే ఏంటంటే మనకు కావాల్సిందే అడుగుతాము, వాళ్ళు అదే చూపిస్తారు. అదొకటి మంచిదండి, మనకు కావాల్సిందే తీసుకొని వస్తాము షాపింగ్కి వెళ్తే. నార్మల్ కొట్టు దగ్గర వెళ్ళినా కానీ ఇక్కడ వెళ్తే మాత్రం మనకు కావాల్సింది ఒకటే, కాకపోతే చూసేది 10, తీసుకునేది వాటిలో 5, 6 అన్న ఖచ్చితంగా తీసుకుంటారు. అంతేనేమో బాబోయ్. అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్య బాబోయ్ ఉంటే ఇంట్లో అన్న ఉండాలి కానీ బయటకైతే వెళ్ళకూడదు, ఇట్లా మార్ట్స్కి షాపింగ్కి అయితే అస్సలు వెళ్ళకూడదు అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే. ఎందుకంటే అంతేనండి బాబు, అవసరం లేనివి కూడా తీసుకుని వస్తాము. బయట మామూలు కిరాణా కొట్లకి వెళ్తేనే బెటర్, మనకు కావాల్సింది వాళ్ళు అడుగుతారు, ఇస్తారు, అయిపోతుంది. చూసారు కదా, ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి, మెన్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఎగ్స్ ట్రే వచ్చేసి 230 రూపీస్ ఎంత ఉందండి. బయట తీసుకున్న అదే ప్రైస్ ఉంది, బట్ ఇక్కడైనా మనకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్లో అయినా కొంచెం తగ్గిస్తారు అని చెప్పను కానీ
నార్మల్ బయట తీసుకున్న అదే ప్రైస్, ఇక్కడ తీసుకున్న అదే ప్రైస్. ఇంకా ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. సోపులు, ఇంట్లో వాడే డెటాల్, లాయిజాల్, కంఫర్ట్ ఇట్లాంటి ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. బాటిల్స్లో తీసుకుంటే బాటిల్స్ వాడడం కంటే నేను నార్మల్ వాడడమే బెటర్ అని చెప్తాను. పేస్ట్లు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడతారు. అదే షాప్కి వెళ్తే మనం ఒకటి పేస్ట్ అడుగుతాము, వాళ్ళు ఒక పేస్ట్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఎక్కడైనా మనం మార్ట్స్కి వెళ్ళినప్పుడు కొత్త స్టాక్ ఏదైతే కొత్తగా వచ్చిందో వాళ్ళైతే దాన్ని వెనక పెడతారండి. నార్మల్ ఎప్పటి నుంచో ఉన్నదైతే ముందు పెడతారు. ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉన్నవి ఫస్ట్లో అయితే ఉంటాయి. డేట్ చూసి తీసుకోవాలండి, ఎప్పటి వరకు ఉంది ఏంటి అని చెప్పి. అది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ఉండొచ్చు, కొన్ని వాడకపోవచ్చు. సో దానికోసం అయితే ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఫేస్కి వాడేదైనా కావచ్చు, మనకి దేనికి సంబంధించిందైనా కావచ్చు. ఇక్కడ చూడండి, మైసూర్ శాండిల్ గోల్డ్ అనుకుంటా, ఇది భలే సెట్ చేశారు మంచిగా. ఇంకా లాస్ట్లో బిల్లింగ్ కౌంటర్ అండి. ఇదేమో ఇట్లా ఉంది. ఇక్కడేమో లేడీస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. లోషన్స్, ఫేస్ క్రీమ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, ఇంకా ఏది కావాలంటే అది మనం ఇక్కడ చూసి తీసుకోవాలండి, ఎవరికి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి. మా తమ్ముడికైతే ఇంకా ఏదో కావాలంటే అడుగుతా ఉన్నాడు. అవ్వా అని నేను కొనిపెట్టను తిడతా ఉండండి, ఏదో చెప్తా ఉన్నాడు. సరిపోతుంది, చెప్పాను కదా. ఇంకా మా మమ్మీ మా తమ్ముడైతే అచ్చం టామ్ అండ్ జెర్రీ అనండి. దానికి ఏమాత్రం తీసిపోరు. మా మమ్మీకి కావాల్సింది ఓన్లీ సోప్. ఆ సోప్ కోసమే ఇప్పటి వరకు తిప్పలు పడతా ఉంది. మా మమ్మీకి కావాల్సింది ఓన్లీ సోప్ అని చెప్పాను కదా, ఆ సోప్ కోసమే వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటికి 10 అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏమాత్రం విసిగించుకోకుండా దాన్ని అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనకి ఏదైనా ఐటెం గురించి తెలియకపోతే వాళ్ళని అడిగితే చాలు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలియదు కదా, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ కోసం అయితే ఇట్లాంటి వాళ్ళు అయితే చాలా మంచిదని చెప్పుకోవాలి. ఏ షాప్స్కి వెళ్ళినా అయితే చూపించండి మనకి. ఈ సిస్టర్కి అయితే అడిగింది మా మమ్మీ సోప్స్ గురించి తెలియదు కదా, సో అడిగితే చెప్తారు అన్నట్టు. ఆ సిస్టర్ అయితే మాత్రం కూడా ఇరిటేట్ అవ్వకుండా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. ఇదేమో వనా సోప్ మేడం, కళ్ళ కింద బ్లాక్నెస్, మెడమే బ్లాక్నెస్ తగ్గిస్తుంది. ఇది తులసి మేడం, మొటిమల మచ్చలకి, ర్యాషెస్కి, ఎలర్జీకి ఇది. ఇది సాఫ్రాన్ మేడం, సిండిపిండి సోప్. మనం డైలీ సిండిపిండి వాడలేం కదా మేడం, అట్లా సోప్ వచ్చింది మన ప్రోడక్ట్. మంచి ఇష్టం మేడం. ఈ మెంగు మచ్చలకి ఇది అవుతుంది. కలర్ చేంజ్ అయ్యేది ఇది మేడం, వనా సోప్. స్మెల్ ఒక రకంగా ఉంది. ఓపెన్ చేస్తాను. ఇది కలర్ చేంజ్ అయ్యిందా? యూట్యూబ్లో అప్పుడు అనమాట. అది ఎంత పడుతుంది మనకి? 40 రూపీస్ అండి. 38 పడుతుంది. 2 రూపీస్ డిస్కౌంట్. 2 రూపీస్ డిస్కౌంట్. మా అక్క ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తున్నా. సరే, ఇది తీసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అంటే దాని మెయిన్ ఎఫెక్ట్ పెడతారు కదా లేడీస్ అనేవాళ్ళు. ఇది తీసుకొని చూసి అప్పుడు రిజల్ట్ ఏందో చెప్పి అప్లై చేయాలి. అప్పుడు మళ్ళీ నేను ఒకసారి యూట్యూబ్లో కనపడతా. కలర్ చేంజ్ అయితే ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకే మేడం, అలాగే. అందుకే యూట్యూబ్ హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ మేడం. ఆడవాళ్ళకి కలర్ మీదే ఉంటుంది కదా, కలర్ ఉంటే చాలా బాగుంటామని చెప్పేసి. అందరూ ఫెయిర్గా ఉండాలని లేదు, ఎవరి గ్లో వాళ్ళదండి. కొంచెం కలర్ మా మమ్మీ అయితే ప్యూర్ వైట్ ఏం కాదు, నార్మలే ఉంది, చూసారు కదా. సో దానికి కొంచెం కలర్ ఉంటే బాగుండు, ఇంకొంచెం హెయిర్ ఉంటే బాగుండు, అట్లా. మా మమ్మీ అనే కాదు, ఎవరైనా అట్లనే ఉంటారు. ఎవరితోనో ఎందుకు, నేను కూడా అంతే. నేను కొంచెం నార్మల్ కలరే ఉన్నాను కదా, ఇంకొంచెం వైట్ ఉంటే బాగుండేమో, ఇంకొంచెం నా హెయిర్ లాంగ్ ఉంటే బాగుండేమో, ఇట్లా అనుకుంటా ఉంటాం కదా. ఎవరికైనా అంతే, ఈ ఆయిల్ వాడితే బాగుంటుంది, ఈ సోప్ వాడితే బాగుంటుంది అని చెప్పి రకరకాల ఆయిల్స్, సోప్స్ అయితే వాడుతూ ఉంటారు. సో ఎవరిష్టం వాళ్ళది. మా మమ్మీ అయితే వెళ్ళి ఒక్క సోప్ కోసం వెళ్ళారు, ఇంత షాపింగ్ అయితే చేశారు. ఇంకా ఫైనల్గా ఇదేదో జ్యూస్ అనుకుంటా, ఇదైతే మా తమ్ముడికి కావాలంటే తీసుకున్నారు. మామూలుగా ఉండదండి ఆడవాళ్ళతో. కానీ అక్కడున్న సేల్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టర్స్ అయితే చాలా మంచిగా చిరాకించుకోకుండా మంచిగా చూపించారు. ఆ సోప్ను అయితే నేను క్లియర్గా వాళ్ళు చూపించారో లేదో నాకు అర్థం కాలేదు. నేనైతే ఎవరన్నా నాకు కామెంట్ చేయండి ఆ సోప్ ఏంటి అని చెప్పేసి. ప్రైస్ అయితే చాలా తక్కువే ఉంది, మరీ హై కాస్ట్ ఏం కాదు. ఎవరికైనా మా మమ్మీ యూజ్ చేసిన తర్వాత బాగుంది అని చెప్తారు కదా, ఆల్రెడీ వాడుతున్నారంటే. ఇది 3 డేస్ బ్యాక్ వీడియో, అది 3 డేస్ అవుతుంది ఈ వీడియో పంపించి నాకు. నేనైతే ఇప్పుడైతే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నానండి.
నేను తర్వాత చెప్తాను. ఎవరైనా నాకు ఆ సోప్ ఏంటి అని కామెంట్ చేస్తే ఆ సోప్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా ఐస్ క్రీమ్స్. ఇప్పుడు సమ్మర్ అయితే వస్తుంది కదండీ! కూల్ డ్రింక్స్‌కి అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్స్‌కి అయితే మామూలు డిమాండ్ అయితే ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దవాళ్ళతో సహా ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇంకా ఐస్ క్రీమ్స్, ఈ చాక్లెట్స్ అంటున్నా సారీ. కూల్ డ్రింక్స్, జ్యూసులు, బటర్ మిల్క్ ఇట్లాంటి వాటికైతే చాలా డిమాండ్ పెరిగిపోతూ ఉంటది. జ్యూసులకైతే ఎక్కలేని డిమాండ్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉంటది. ఫ్రూట్స్‌కి కూడా చాలా ఉంటదండి. ఇప్పుడు కానీ సమ్మర్ వచ్చేసింది కదా! ప్రతి ఒక్కళ్ళు కూడా బాడీని చాలా కూల్ ఉంచుకోవడానికే ట్రై చేయండి. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళకి బిల్లింగ్ అయితే అవుతుంది. సో, అదైతే నేను ఏదో ఒకటి చెప్తా ఉన్నాను. మీకైతే మంచి విషయమే. ఇంకా వెళ్ళింది మాత్రం ఒక దాని కోసం, తీసుకుంది మాత్రం ఇన్ని. ఇంకా పిల్లలుంటే అంతేలెండి. ఇంకా ఫైనల్‌గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏ మార్ట్‌కెళ్ళినా, ఎక్కడ ఎళ్ళినా మనకు కావాల్సిందొకటి, తీసుకునేదొకటి. మనం వాటికెళ్ళడం కంటే ఎక్కడన్నా మామూలు కిరాణా షాప్స్‌కి వెళ్ళడమే బెటర్. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే మార్ట్స్‌కి వెళ్ళామో, ఏదైతే తీసుకోవాలని ఫిక్స్ అవుతామో అదే చూడడం బెటర్ అండి. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా! సో, దానికోసం చూడండి పాపం ఒకదాని కోసం వెళ్ళి బిల్లయితే అంత చేసుకొనొచ్చారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. లైక్ అయితే ఇవ్వండి. మీరు ఎప్పుడైనా కానీ వెళ్ళగానే మనకి ఏదైతే కనిపిస్తుందో అదైతే తీసుకోవద్దు. ఎక్స్‌పైరీ డేట్ చూసి దాని వెనక వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళ ట్రిక్ ప్రకారం వాళ్ళకి మంచిగా స్టాక్ డెలివరీ డేట్ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయాయి ఫాస్ట్‌గా అమ్మేయాలని చెప్పి అవైతే ముందు పెడతారు. కొత్త స్టాక్ ఏదైతే ఉందో అవైతే లాస్ట్‌లో ఎక్కడో ఉంటాయండి. డీమార్ట్ ఇట్లాంటి వాటిలో అయితే ఇంకా దారుణం. అవెక్కడో కొత్తవైతే ఖచ్చితంగా అడుగున ఎక్కడో వేస్తారు. మనం వెళ్ళి వెతికి మోడల్స్ ఎక్కడ, ఏంటి, ఎక్స్‌పైరీ డేట్స్ అయితే చూసుకొని తీసుకోవాలి. ఎక్కడున్నా కానీ ఫస్ట్‌లో అయితే అస్సలు తీసుకోవద్దు. ఏ ఐటెమ్ అన్నా సరే లాస్ట్‌లో ఉన్నవే వెతికి తీసుకోండి. సెంట్ గానీ, ఇంకా సోప్స్ గానీ, ఏదైనా గానీ ఇంట్లో వాడే కిచెన్‌లో వాడే ప్రతి ఒక్క ఐటెమ్ అయితే ఎక్స్‌పైరీ డేట్ చూడకుండా ఏది వాడొద్దండి. ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి బయట. వాటన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం ఇంతైతే తెలిసింది. నేను వాటి గురించయితే చెప్పగలుగుతున్నాను. వాళ్ళెళ్ళింది ఒకదాని కోసం అని చెప్పాను గదా! ఫైనల్‌గా ఇవైతే తీసేసుకున్నారు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండండి. లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేస్తే బావుంటది అనే విషయాన్ని కూడా చెప్పండి. నా ఛానల్‌లో అయితే లాంగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. చూడండి ఇక్కడున్న సేల్స్ గర్ల్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా నవ్వుతూ, అది మేడం, ఇది మేడం అని మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఆఫర్స్ కూడా ఒక్కొక్కసారి పెడతారంటండి. అవి ఎప్పుడుంటాయని చెప్పి అడుగుతా ఉన్నారు. వాళ్ళేమో చెప్తా ఉన్నారు. ఓకేనండి. ఈసారి ఆఫర్ పెట్టినప్పుడైతే ఏదో వాళ్ళకి గ్రూప్ ఉందంటే అక్కడ కూడా యాడ్ చేస్తామని చెప్పారు ప్రతి ఒక్కటి. చాలా మంచిగా అయితే చెప్పారు. పాపం మా డ్యాడీకి బిల్ అయితే మామూలుగా అవ్వట్లేదు. ఎక్కడెళ్ళినా అంతే. ఇంక తర్వాత ఇదైతే అయిపోయింది గదా! మ్యారేజ్ డే ఉందండి వాళ్ళది ఆ రోజు. వాళ్ళైతే ఫస్ట్ అయితే షాపింగ్‌కైతే వెళ్ళిపోయారు. తర్వాత మధ్యాహ్నం ఏదో రెస్టారెంట్‌కెళ్లారంట. మంచిగా తినేసారు. ఇంక ఈవినింగ్ వచ్చేసి మూవీకైతే వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్‌గా వాళ్ళ డే అయితే అలా కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ అండ్ డ్యాడీ అయిపోయింది. బట్ ఇప్పుడు వీడియోలో అయితే నేను చెప్తున్నాను. ఎవరైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి. మీకు ఏ సోప్ వాడితే కావాలనుకుంటున్నారో ఆ సోప్‌కైతే కలర్ వచ్చేదా? లేదా బ్లాక్ మొత్తం పోయేదా? పింపుల్స్ రాకుండా ఉండేదా? అని సోప్ అయితే నేను చూపించాను కదా! అవైతే కావాలంటే నాకు కామెంట్ చేయండి. వాటికి నేను క్లియర్‌గా మీకు నేమ్ అయితే పంపిస్తాను. ఓకేనండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో